Hello students, now we will going to learn about the derivation of mirror formula for spherical mirrors. Spherical mirrors ki దాని ఫార్ములా అనేది ఎలా డిరైవ్ చేస్తున్నాం అనేది మనం నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్. చాలా ఈజీగా డిరైవ్ చేయొచ్చు, ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనకి అందరికీ తెలుసు స్పెరికల్ మిర్రర్స్ మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f equal to 1/u plus 1/v. So this formula we will going to derive now. అది ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. సో now spherical mirror. So take one concave mirror. ఏ మిర్రర్ తీసుకుందాం, concave mirror. సో ఇలా రిప్రజెంట్ చేస్తే ఈ సైడ్ అనేది ఏమవుతుంది, నాన్ రిఫ్లెక్టింగ్ సైడ్. ఓకేనా, ఈ సైడ్ ఏమవుతుంది, నాన్ రిఫ్లెక్టింగ్ సైడ్. సో దిస్ పార్ట్ ఈస్ ద రిఫ్లెక్టింగ్ సైడ్. సో అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. నెక్స్ట్ డ్రా ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ రిఫ్లెక్టింగ్ సైడ్ యొక్క మిడ్ పార్ట్ని వాట్ వీ కెన్ కాల్ పీ. పీ ఈస్ ద పోల్. ఓకేనా, నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ ఇస్ ద కన్వర్జింగ్ మిర్రర్. రేస్ అన్నీ వచ్చి ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ మీటింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఏ ఫోకస్. అండ్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, అండ్ సి. సో ఇన్ మిర్రర్స్, సో వీ విల్ రిప్రజెంట్, సమ్టైమ్స్ వీ విల్ రిప్రజెంట్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. సో ఇలా రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్. వాట్ వీ కాల్ ఆబ్జెక్ట్. సో హియర్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం. ఓకేనా, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసాం. సో ఆబ్జెక్ట్ నేమింగ్ వచ్చి AB. ఓకే, సో మనకి ఆన్ ద డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్, రైట్. వీ హ్యావ్ సమ్ రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్. సో దాంట్లో ఒక రూల్ ఏంటి, అండ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే మినిమం ఎన్ని రేస్ మీట్ అవ్వాలి, 2 రేస్ షుడ్ మీట్. 2 రేస్ అనేవి మీట్ అవ్వాలి. సో ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో మనం రే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్. ఇన్ దట్ వన్ ఆఫ్ ద రూల్ ఏంటి, వెన్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. దీన్ని ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇన్సిడెంట్ రే, సో ఆబ్జెక్ట్ ఇది, మిర్రర్ ఇది. సో ఇన్సిడెంట్ రే, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రే అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లోనే కదా వచ్చేది. సో డ్రా దట్ వన్. వెన్ ద ఇన్సిడెంట్, సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. వెన్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. దిస్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గానే ఉంది కదా. దెన్ సో ఇది మిర్రర్ మీదకి టచ్ అయింది. టచ్ అయిన తర్వాత ఏంటి, అగైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. ఓకే, సో దట్ రిఫ్లెక్టెడ్ రే, ఆ రిఫ్లెక్ట్ అయిన రే ఎలా అవ్వాలంట, షుడ్ పాస్ త్రూ ద ఫోకస్. ఓకేనా, ద రిఫ్లెక్టెడ్ రే షుడ్ పాస్ త్రూ ద ఫోకస్. సో ఇది ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే, so this is one of the condition. When incident ray is parallel to the principal axis, then reflected ray should pass through the focus. And next condition enti, when the incident ray is passes through the center of curvature. So incident aina ray anedi center of curvature nunchi pass aithe dan nunchi reflected aina ray em avutadi, same it follows the same path. adi same path ni follow avutadi. Enduku, so here it act as a normal kabatti. ఓకేనా, సో చూడండి, when the incident ray is passes through the center of curvature. సో ఇది ఇన్సిడెంట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యి ఇక్కడ ఉన్న మిర్రర్ని హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో బ్యాక్కి రిఫ్లెక్ట్ అయినప్పుడు అగైన్ ఇట్ ఫాలోస్ ద సేమ్ పాత్. ఓకేనా, నౌ మనకి ఇక్కడ పాయింట్ బి. సో 2 రేస్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర వీ విల్ గెట్ ఏ ఇమేజ్. సో హియర్ వీ విల్ గెట్ ఏ ఇమేజ్. సో పాయింట్ బి యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, హియర్. పాయింట్ బి యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, హియర్. సో మార్క్ ఇట్ యాజ్ ఏ యొక్క ఏ డాష్ బి డాష్. ఓకేనా, మార్క్ ఇట్ యాజ్ ఏ డాష్ బి డాష్. ఓకే, సో సి ఫ్రమ్ ఫిగర్, ఈ ఫిగర్లో చూడండి ఇప్పుడు. సో సి ఇన్ దిస్ ఫిగర్ triangle ABC
అండ్ ఏ డాష్ బి డాష్ సి అనేవి ఎలా ఉన్నాయి, ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ సి ఆర్ వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ దే ఆర్, సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ ట్రయాంగిల్స్ అంటే అవి సిమిలర్ ట్రయాంగిల్స్. సో వెన్ దే బోత్ ఆర్ సిమిలర్ ఏమవుతుంది, ఏబి వెన్ దే బోత్ ఆర్ సిమిలర్ ఏమవుతుంది, ఏబి బై ఏ డాష్ బి ఈక్వల్ టు ఏబి. అంటే ఇక్కడైతే ఎంత అయితే ఉందో అక్కడ ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, ఏసి బై ఏ డాష్ సి, ఏసి బై ఏ డాష్ సి. ఓకేనా. సో నేమ్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో ప్రతి ఈక్వేషన్కి మనం 1 2 3 అని చెప్పి ఇవ్వాలి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏసి బై ఏ డాష్ సి. నో డ్రా ఏ పర్పెండిక్యులర్. సో ఇక్కడ చూడండి, అండ్ అగైన్ ఐ ఫర్గాట్ వన్ మోర్ పాయింట్. సో ఇక్కడ ఏవైతే ఈ ఇన్సిడెంట్ రే వచ్చి మిర్రర్ మీద హిట్ అయిందో నేమ్ ఇట్ యాజ్ ఎక్స్, ఇక్కడ హిట్ అయింది నేమ్ ఇట్ యాజ్ వై. సో నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్. నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎక్స్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి డ్రా వన్ ఏం డ్రా చేయాలి, డ్రా వన్ పర్పెండిక్యులర్. సో ఇది పీ కాబట్టి దీన్ని ఏం నోట్ చేసుకుందాం, పీ డాష్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, పీ డాష్ ఎఫ్ ఎక్స్ ఇది ఒక ట్రయాంగిల్లా ఉంది కదా, పీ డాష్ ఎఫ్ ఎక్స్ ఈజ్ వన్ ట్రయాంగిల్ అండ్ ఏ డాష్ ఎఫ్ బి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. ఓకేనా. సో పీ డాష్ ఎక్స్ ఎఫ్ ఈజ్ వన్ ట్రయాంగిల్ అండ్ పీ డాష్ ఎక్స్ ఎఫ్ ఈజ్ వన్ ట్రయాంగిల్ అండ్ ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో దీస్ బోత్ ఆర్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ ట్రయాంగిల్స్ పీ డాష్ ఎక్స్ ఎఫ్ and p dash x f and a dash b dash f or ఏ ట్రయాంగిల్స్ అంటే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, p dash x బై a dash b dash. చూడండి, p dash x బై a dash b dash ఈక్వల్ టు p dash f by a dash f. ఎందుకు, why these are similar triangles, p dash f by a dash f. ఓకేనా. సో హియర్ సి xp dash ఈ xp dash ఈక్వల్ టు ఇంచుమించు ఎలా ఉంటుంది, ఇది ఆబ్జెక్ట్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో xp dash ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం, ఏబి. చూడండి, ఎక్స్పీ డాష్ ఈ ఎక్స్పీ డాష్ ఉంది కదా, సో దీని యొక్క లెంగ్త్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం ఆబ్జెక్ట్ తీసుకున్నామో దాని యొక్క లెంగ్త్ ఏబి యొక్క లెంగ్త్ సేమ్ ఉంటుంది. సో ఎక్స్పీ డాష్ ఈక్వల్ టు ఏబి. సో మార్క్ ఇట్ యాజ్ 2. సో ఎక్స్పీ డాష్ ఈక్వల్ టు ఏబి. ఎందుకు ఏబి, ఇది సేమ్, ఇది ఎంతైతే లెంగ్త్ ఉంటుందో ఇది అంత ఉంటుంది కాబట్టి ఎక్స్పీ డాష్ ఈక్వల్ టు ఏబి. సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్, ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పీ డాష్ ఎక్స్ అన్న ఎక్స్పీ డాష్ అన్న ఈ సేమ్. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ దిస్ ఏబి హియర్. సో ఇది కూడా ఇలా రాస్తా పోనీ, ఎక్స్పీ డాష్ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. సో దీంట్లో ఎక్స్పీ డాష్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఏబి, ఎక్స్పీ డాష్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఏబి. సో ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఓకేనా. సో మార్క్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 4. సో ఇక్కడ చూడండి, ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. కానీ మనకి ఈక్వేషన్ 1 ప్రకారం ఏబి బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి ఉంది కదా. సో ఏబి బై ఏ డాష్ బి డాష్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏసీ బై ఏ డాష్ సి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో substitute equation 1
ఇన్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అది ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 1 ప్రకారం ఏంటి ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి. దానిని మనం ఇక్కడ ఏబీ బై ఏ డాష్ బి డాష్ ప్లేస్లో ఏసీ బై ఏ డాష్ సి అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్ టు పి డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఓకేనా, ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్ టు పి డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. అండ్ వన్ మోర్ పాయింట్, సో పి డాష్ ఈజ్ ద పెరాక్సియల్ రేస్. ఓకేనా, సో పి డాష్ అనేది ఏ రేస్, పి డాష్ ఈజ్ ద ఏ రేస్ అది పెరాక్సియల్ రేస్. పెరాక్సియల్ రేస్, వాట్ ఈస్ మీన్ బై పెరాక్సియల్ రేస్? సో చూడండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరగా ఇన్సిడెంట్ రేస్ అంటే సో మెనీ ఇన్సిడెంట్ రేస్ విల్ ఫాలో, రైట్? సో ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఏదైతే రేస్ అనేది ఫామ్ అవుతుందో దట్ రేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెరాక్సియల్ రేస్. సో వెన్ ద పెరాక్సియల్ రేస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి చాలా దగ్గరలో కనుక ఫామ్ అయింది అనుకోండి, సో పీ డాష్ ఏమవుతుంది, పీ డాష్ కోయిన్సైడ్స్ విత్, పీ డాష్ దేనికి కోయిన్సైడ్ అవుతుంది, కోయిన్సైడ్స్ విత్ పీ. పీ డాష్ అనేది పీతో కోయిన్సైడ్ అవుతుంది. సో వీ కెన్, సో మనం దీనిని ఎలా రాయొచ్చు, ఇప్పుడు పీ డాష్ ప్లేస్లో పీ పెట్టచ్చు. సో మార్క్ ఇట్ యాజ్ 5, పీ డాష్ కోయిన్సైడ్స్ విత్ పీ. సో మళ్ళీ ఇక్కడ రాసిన ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఓకే, సో ఇక్కడ పీ డాష్ ప్లేస్లో పీ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఓకేనా, సో ఏసీ బై ఏ డాష్ సి ఈక్వల్ టు పిఎఫ్ బై పీ డాష్ ఏ డాష్ ఎఫ్. సో సి, ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో చాలా కేర్ఫుల్గా చూడండి. సో హియర్ ఏసీ ఏముంది, ఇక్కడ ఏసీ, సో ఏసీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ని మనం ఎలా రాయొచ్చు, పిఏ మైనస్ పీసీ. ఓకేనా, పిఏలో నుంచి పీసీని మైనస్ చేస్తే, పిఏ ఉన్న డిస్టెన్స్లోంచి పీసీ ఉన్న డిస్టెన్స్ని మైనస్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది, ఏసీ అనేది వస్తుంది. సో ఏసీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, అందుకని ఏసీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, పిఏ. అర్థమైందా, పిఏ మైనస్ పీసీ, పిఏ మైనస్ పీసీ. నెక్స్ట్ సి ఏ డాష్, నెక్స్ట్ సి ఏ డాష్ సి. సో ఏ డాష్ సి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఏ డాష్ సిని ఎలా రాయొచ్చు, ఇక్కడ నుంచి పిఏ డాష్ ఏమని రాయొచ్చు మనం, ఏ డాష్ సిని ఏం రాయొచ్చు, పీసీ మైనస్ పిఏ డాష్. ఎలా రాయొచ్చు, పీసీ మైనస్ పిఏ డాష్. పీసీలోంచి పిఏ డాష్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేది ఏ డాష్ సి. సో దానికి మనం వీ కెన్ రైట్ లైక్ దిస్, పీసీ మైనస్ పిఏ డాష్. ఓకే, నెక్స్ట్ P2F. సో నెక్స్ట్ P and F, PF. సో చూడండి PF. సో దిస్ ఈస్ ద ఫోకస్, దిస్ ఈస్ ద పోల్ టు ఫోకస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, ఫోకల్ లెంగ్త్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఎఫ్. సో పిఎఫ్ని ఎలా రాయొచ్చు, పిఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ అని ఇండికేట్ చేయండి. నెక్స్ట్ ఏ డాష్ ఎఫ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఏ డాష్ ఎఫ్ని ఎలా ఇండికేట్ చేయాలి, ఎలా ఇండికేట్ చేయొచ్చు, పిఏ డాష్ మైనస్ పిఎఫ్ చేస్తే మనకి ఏ డాష్ ఎఫ్ వస్తుంది. సో హియర్ పిఏ డాష్ మైనస్ పిఎఫ్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మళ్ళీ అగైన్ సి. సో ఈ వాల్యూస్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ హియర్, ఏసీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పిఏ మైనస్ పీసీ బై ఏ డాష్ సిలో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పీసీ మైనస్ పిఏ డాష్ దట్ ఈక్వల్ టు పిఎఫ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పిఎఫ్ ప్లేస్లో ఎఫ్ అండ్ ఏ డాష్ ఎఫ్ ప్లేస్లో పిఏ డాష్ మైనస్ పిఎఫ్.
సో దిస్ ఈస్ ద సింపుల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మనకి గుర్తుండాలి. ఓకేనా, వెరీ వెరీ ఈజీ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే వీ కెన్ గెట్ లైక్ దిస్. ఓకే, సో చూడండి పిఏ ఇక్కడ చూడండి. సో పిఏ మైనస్ పీసీ. పి నుంచి ఏ వరకు మనం ఆబ్జెక్ట్ ఇక్కడే కదా ప్లేస్ చేసింది. పి నుంచి ఏ వరకు పిఏ మొత్తం ఏమవుతుంది, పోల్ నుంచి ఇక్కడ వరకు ఏమనొచ్చు మనం, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో పిఏ ఈక్వల్ టు ఏ డిస్టెన్స్ అది ఆబ్జెక్ట్, పిఏ ఈక్వల్ టు ఏ డిస్టెన్స్ అది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఏ లెటర్తో తీసుకుంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూ. ఓకేనా, నెక్స్ట్ పీసీ, పీ నుంచి ఇక్కడికి, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్, పీసీ ఈక్వల్ టు, సో చూడండి పీసీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సో పీసీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. ఓకేనా, సో రేడియస్ ఈక్వల్ టు 2f అంటే పీ టు సి ఏమవుతుంది 2f. పీ టు సి ఏమవుతుంది అప్పుడు పీసీ, పీ నుంచి సి వరకు డిస్టెన్స్ ఎంత అవుతుంది 2f. పీసీ ఈక్వల్ టు ఆర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియసే కదా, రేడియస్ అంటే ఎంత 2f. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది 2f. సో పిఏ రాసాం, పీసీ రాసాం. నెక్స్ట్ పిఏ డాష్. సో పిఏ డాష్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి పిఏ డాష్, ఈ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ అవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్. ఏ డిస్టెన్స్ అవుతుంది ఇది ఇమేజ్ డిస్టెన్స్. సో సో ఏ డిస్టెన్స్ అది ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై వి. ఇమేజ్ డిస్టెన్స్ దేంతో ఇండికేట్ చేస్తాం, బీతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ పిఎఫ్. సో పిఎఫ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, పిఎఫ్ ఈక్వల్ టు ఎఫ్, పోల్ టు ఫోకస్ ఏమవుతుంది ఫోకల్ లెంగ్త్ అవుతుంది. సో స్మాల్ ఎఫ్. సో పిఎఫ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ స్మాల్ ఎఫ్. ఓకేనా, అండర్స్టూడా. నౌ ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పిఏ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ యూ, పీసీ మైనస్ 2f డివైడెడ్ బై పీసీ, అగైన్ పీసీ 2f మైనస్ పిఏ డాష్ వి, దట్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై పిఏ డాష్ అంటే ఎంత వి మైనస్ పిఎఫ్ ఎంత ఎఫ్. ఓకేనా, సో మార్క్ దిస్ ఆల్సో ఇప్పుడేంటి, సో మార్క్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్. ఓకేనా, u minus 2f minus v equal to v minus f minus v minus f. So now simple calculation చూపిస్తాం. సో సి ఫైనల్గా ఏమొచ్చింది మనకి u minus 2f divided by 2f minus v equal to f by v minus f. సో క్రాస్ మల్టిప్లికేషన్, ఇది క్రాస్ మల్టిప్లికేషన్. u మైనస్ 2f ఇంటూ v మైనస్ f ఈక్వల్ టు f ఇంటూ 2f మైనస్ v. ఓకేనా, సో మల్టిప్లై u ఇంటూ v, u ఇంటూ f. u ఇంటూ v ఏమవుతుంది uv, u ఇంటూ ఎఫ్ ప్లస్ ఇంటూ మైనస్ uf. ఇప్పుడు మళ్ళీ 2f ఇంటూ v, 2f ఇంటూ ఎఫ్. ఓకేనా, సో 2f ఇంటూ v మైనస్ 2fv మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2f స్క్వేర్ ఈక్వల్ టు ఇది f ఇంటూ 2f, f ఇంటూ v.
f into 2f 2f square minus f into v f v. Okay, so 2f square cancel. uv minus uf minus 2fv equal to minus fv. సో uv ఇది పాజిటివ్ టర్మ్, ఇది ఇక్కడ ఉంచి ఈ నెగిటివ్ టర్మ్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళండి. సో నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ ద పాజిటివ్. సో uv ఈక్వల్ టు మైనస్ fv ప్లస్ 2fv ప్లస్ uf. ఓకేనా? సో uv ఈక్వల్ టు మైనస్ fv ప్లస్ 2fv ఏమవుతుంది? ప్లస్ fv. సో fv బై uf. సో ప్రతి దాంట్లో మనకి uvf టర్మ్స్ ఉన్నాయి. సో ఈక్వేషన్ని సింప్లిఫై చేయడానికి డివైడ్ విత్ uef. సో uvfతో డివైడ్ చేద్దాం. uv బై uvf ఈక్వల్ టు fv బై uvf ప్లస్ uf బై uvf. ఓకేనా? సో uv క్యాన్సిల్, fv క్యాన్సిల్, uf క్యాన్సిల్. సో మిగిలిన టర్మ్స్ ఏంటి? 1/f ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సో దిస్ ఈజ్ ద ఏ ఫార్ములా? ఇది మిర్రర్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? మిర్రర్ ఫార్ములా. ఓకేనా? మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. అండర్స్టూడ్? సో సైన్ కన్వెన్షన్స్ చూద్దాం. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v.